హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం. మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ కి వచ్చేసింది. ఆగస్ట్ 18న బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం. లలిత జ్యువెలరీ, ఏ బ్లాక్, గ్రీన్ పార్క్ అవెన్యూ, సుచిత్ర రోడ్. మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి. డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు. హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండగా ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో భారీ షెడ్స్ ను కూల్చివేశారు హైడ్రా అధికారులు. అటు దుండిగల్లోనూ శ్రీలక్ష్మి శ్రీనివాస కన్స్ట్రక్షన్ విల్లాలు కూల్చివేస్తున్నారు. మల్లంపేట కత్వా చెరువు స్థలంలో అక్రమ నిర్మాణాలపై కొరడా జుల్పిస్తున్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి హైదరాబాద్ మాదాపూర్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మాదాపూర్ సున్నం చెరువులో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తుండగా ఒక్కసారిగా భవనం కుప్పకూలింది. అక్కడున్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోజా, మాదాపూర్ 100 ఫీట్ రోడ్డు పరిధిలో ఉన్నటువంటి సున్నం చెరువులో చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కొనసాగుతున్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యాపార సముదాయాలు, షెడ్లు, గోడౌన్లతో పాటు రెసిడెన్షియల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ను కూడా కూల్చివేస్తున్నారు. ఒక నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ను కూల్చివేస్తుండగా ఒక్కసారిగా భవనం కుప్పకూలిపోయింది. ఎందుకంటే ఇది ఇంకా నిర్మాణంలోనే ఉంది. నిన్న కూడా ఇక్కడ స్లాబ్కు సంబంధించినటువంటి వర్క్స్ జరిగినట్లుగా తెలుస్తుంది. నిన్న ఈ నిర్మాణాలు చేపడుతున్నటువంటి టైంలోనే హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చారు, నోటీసులు ఇచ్చారు. నిర్మాణాలను ఆపివేయాలి, మీరు ఇక్కడ నుంచి సామాన్ ఏదైనా ఉంటే వాటన్నిటిని కూడా తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా సూచించారు. పక్కనే ఉన్నటువంటి కొన్ని గోడౌన్స్ చూడొచ్చు. గోడౌన్స్లో ఉన్న మెటీరియల్ కూడా మనకి ఇంకా కనిపిస్తూనే ఉంది. నిన్న ఉదయం హైడ్రా అధికారులు విజిట్కి వచ్చినప్పుడు ఆ వ్యాపార సముదాయాలకు, అదేవిధంగా గోడౌన్స్ కూడా నోటీసులు ఇచ్చారు. వాటన్నిటిని మెటీరియల్ను తీసుకొని క్లియర్ చేయాలి, రేపు మేము కూల్చివేస్తున్నామని చెప్పి. అయినప్పటికీ వాళ్ళు ఆ మెటీరియల్ని అంతా అక్కడే ఉంచారు. హైడ్రా అధికారులు ఈరోజు ఉదయం ఇక్కడికి చేరుకున్నటువంటి టైంలో కూడా వ్యాపార సముదాయాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా గొడవ పెట్టుకున్నారు. ఆ హైడ్రాలిక్ మిషన్స్కు అడ్డు తగిలి వాళ్ళ పనులను చేసుకొని ఇవ్వకుండా మాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి దానిపైన 15 డేస్ నోటీస్ పీరియడ్ ఉంటుంది, మేము నోటీసులకు స్పందిస్తాం, మాకు అన్ని రకాల అనుమతులు ఉంటాయని చెప్పి అధికారుల పనులకు ఆటంకం కలిగించే పని చేశారు. దాంతో మాదాపూర్ పోలీసులకు హైడ్రా అధికారులు సమాచారం ఇచ్చారు. అటు మాదాపూర్తో పాటు గచ్చిబౌలి పోలీసులు ఇక్కడికి చేరుకొని భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ఆ వ్యాపారాలకు సముదాయాలకు చెందినటువంటి వాళ్ళందరినీ కూడా దూరంలో ఉంచారు. ప్రస్తుతం మనం చూడవచ్చు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వ్యాపార సముదాయాలు, ఈ గోడౌన్లు, లేకపోతే ఇక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళందరినీ దూరంగా ఉంచారు. నిన్న మేము నోటీసులు ఇచ్చినా కూడా స్పందించకపోవడమే కాకుండా ఈరోజు ఉదయం వాళ్ళ పనులకు ఆటంకం కలిగించడం, మాకు పూర్తి అనుమతులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ప్రస్తుతం మనం ఒకసారి చెరువును కూడా పూర్తిగా పరిశీలిస్తే ఇది 100 ఫీట్ రోడ్ నుంచి బోరబండ వైపు వెళ్ళేటటువంటి రోడ్లో ఉన్న సున్నం చెరువు మొత్తం విస్తీర్ణం అంతా 26 ఎకరాలుగా ఉంది. ఈ 26 ఎకరాల్లో అధికారులు 2013లోనే ఎఫ్టీఎల్ పూర్తి లెవెల్, ఫుల్ ట్యాంక్ లెవెల్ను కూడా 15 ఎకరాల 23 గుంటలుగా ఉన్నట్లుగా కూడా గుర్తించారు. కానీ ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ చేపట్టినటువంటి నిర్మాణాలన్నింటినీ కూడా అటు ఎఫ్టీఎల్ కాకుండా, బఫర్ జోన్లో కాకుండా ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేపట్టారు. ఇక్కడ ఉన్నటువంటి షెడ్లు చాలామంది కొన్ని వందల గజాలను ఆక్రమించుకొని అక్కడ కొన్ని లారీలను పార్క్ చేసినట్లుగా ముందుగా నటించి ఆ తర్వాత కొన్ని ప్రాంతాన్ని సిమెంట్ రేకులతోనే నిర్మాణాలు చేపట్టారు, పూర్తిగా కబ్జా చేశారు. అక్కడ గ్రీన్ మ్యాట్లను ఏర్పాటు చేసి కొన్ని నిర్మాణాలు కూడా జరుపుతూ ఉన్నారు. ప్రస్తుతం కొలాబ్స్ చేసినటువంటి గోడౌన్కు సమీపంలోనే మనం చూడవచ్చు ఒక నిర్మాణం కూడా జరుగుతోంది. సెల్లార్ లెవెల్ పూర్తి స్థాయిలో నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది. అంటే మెల్లమెల్లగా అధికారులు ఎవరూ చూడలే అని చెప్పి ముందుగా కబ్జాకు పాల్పడడం, ఆ తర్వాత రేకులతోనో లేకపోతే సిమెంట్ ఇటుకలతోనో నిర్మాణాలు చేపట్టడం, ఆ తర్వాత పూర్తి స్థాయి నిర్మాణాలను స్టార్ట్ చేశారు. అలాంటి
తరహాలోనే ఏర్పాటైనటువంటి ఈ బిల్డింగ్ను చూడొచ్చు. మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ను పూర్తిగా చెరువులో చేపట్టినటువంటి నిర్మాణం. గతంలోనే 2016లో కూడా ఈ బిల్డింగ్కు నోటీసులు ఇచ్చారు. అప్పట్లో నిర్మాణం ఆపివేసినట్లు నటించినప్పటికీ 4 ఏళ్ల గ్యాప్ ఇచ్చి మళ్ళీ నిర్మాణాలను స్టార్ట్ చేశారు. సో మిగతా ఇక్కడ ఉన్నటువంటి వాటిలో కూడా అదే కొంత నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళంతా కూడా కంప్లీట్గా 26 ఎకరాల మొత్తం ఈ సున్నం చెరువు ప్రస్తుతం కేవలం 5 నుంచి 6 ఎకరాల పరిధి వరకే మిగిలిపోయింది. కంప్లీట్ ఎక్కడ చూసినా కూడా కబ్జా కూరల్లో ఉండిపోయింది. స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు హైడ్రా అధికారులు ఇక్కడికి చేరుకొని సున్నం చెరువు మొత్తాన్ని పరిశీలించారు. దీని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతవరకు ఉంది, గతంలో నోటీసులు ఎవరెవరికి ఇచ్చారు, నోటీసులకు రెస్పాండ్ అవ్వకుండా నోటీసులను అతిక్రమించమని నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు ఎవరున్నారు, ప్రస్తుతం ఎఫ్టీఎల్లో కానీ లేకపోతే బఫర్ జోన్లో కానీ లేకపోతే కంప్లీట్గా చెరువులో చేపట్టినటువంటి నిర్మాణాలు ఏవో గుర్తించి అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నటువంటి వాళ్లకు నోటీసులు ఇచ్చి 15 రోజుల గ్యాప్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం పూర్తిగా చెరువులో చేపట్టినటువంటి నిర్మాణాలను మాత్రం తొలగిస్తూ ఉన్నారు. అక్రమ కట్టడాలను అన్నింటినీ కూడా కూల్చివేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో చాలామంది సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్, గ్యారేజ్లను ఏర్పాటు చేసుకున్నారు. వాటర్ ఫిల్టర్ లాంటి కొన్ని వ్యాపార సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కార్ షోరూమ్స్లను, కార్ వాటర్ వాష్ లాంటి షోరూమ్స్ను ఏర్పాటు చేసుకొని నడిపిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ నిన్న నోటీసులు ఇచ్చి తమ మెటీరియల్ను ఏవైనా వెహికల్స్ ఉన్నా వాటన్నిటిని ఖాళీ చేయాలని చెప్పి సూచించిన అట్లాగే ఉంచడంతో ప్రస్తుతం మనం కింద ఉన్నటువంటి వాటర్ ఫిల్టర్ సంబంధించిన వాటన్నిటిని కూడా కూల్చివేశారు. ఎందుకంటే వాళ్ళకి నిన్ననే చెప్పినా కూడా నిబంధనలు అతిక్రమించారు. సో ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో చాలా మటుకు హార్డ్వేర్ మెటీరియల్ కూడా కనిపిస్తుంది. వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే హైడ్రా అధికారులు హైడ్రాలిక్ మిషన్స్తో ఇక్కడికి చేరుకొని వాటన్నిటిని కూల్చివేస్తున్నారు. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చెరువును ఆక్రమించి పూర్తిగా చేపట్టినటువంటి నిర్మాణాల్లో ఉన్న అన్నిటినీ కూడా తొలగిస్తామని హైడ్రా అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ సున్నం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ పరిధిలో కానీ లేకపోతే బఫర్ జోన్లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలకు మొత్తం నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు 15 రోజుల్లో రెస్పాండ్ అవ్వాలి. 15 రోజుల్లో పూర్తిగా అక్రమ నిర్మాణాలను అన్నింటినీ కూడా మీరే కూల్చుకోవాలని చెప్పారు. ఇన్ కేసు 15 రోజుల్లో కూల్చివేయకపోయినా, అక్కడ నుంచి ఖాళీ చేయకపోయినా మేమే కూల్చివేస్తామని అధికారులు కూడా హెచ్చరించారు. రోజా. రైట్, థ్యాంక్ యూ రవి.